నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। వైఎస్ఆర్ ఈటీసీ నేస్తం కింద అర్హులైన అక్క చెల్లెమ్మల ఖాతాలో నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి। మేనిఫెస్టో తీసుకుని నేరుగా మీ ఇంటికి వస్తాం, మంచి జరిగితేనే టిక్ కొట్టండి అని పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి। మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న జనసేనాని తాను రాజకీయాలకు వచ్చింది అధికారం కోసం కాదని మార్పు కోసమని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్। అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ। నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అమర్నాథ్। పిఠాపురంలో పోటీ చేయాలన్న పవన్ కళ్యాణ్ నిర్ణయంపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్ల ఆగ్రహావేశాలు। టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో టీడీపీ జెండాలను తగలపెట్టిన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ అభిమానులు। రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద అక్క చెల్లెమ్మలకు 629.37 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు నంద్యాల జిల్లా బనగానపల్లిలో బటన్ నొక్కి సీఎం జగన్ నేరుగా వారి ఖాతాలో జమ చేశారు। ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్క చెల్లెమ్మలు వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈ రోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో 45 నుండి 60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ రెడ్డి, కమ్మ, ఆర్య, వైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర ఓసీల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కూడా ఆర్థిక స్వాలంబన కలిగిస్తూ ఏటా 15,000 రూపాయల చొప్పున వరుసగా చేయి పట్టుకుని నడిపిస్తూ 3 ఏళ్ల పాటు సహాయం అందించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమని సీఎం జగన్ పేర్కొన్నారు। మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు ప్రజల్ని మోసం చేయడం, రంగురంగుల హామీలు ఇవ్వడం, వచ్చిన తర్వాత చెత్తబుట్టలు వేయడం అనే సాంప్రదాయాన్ని మారుస్తూ ఒక బైబిల్, భగవద్గీత, ఖురాన్గా భావించిన పరిస్థితి కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరిగిందని సీఎం ఉద్ఘాటించారు। ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా 4,19,583 మంది నా అక్క చెల్లెమ్మలకు 629 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం। ఈరోజు జమ చేస్తా ఉన్న ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ 3 దఫాల్లో నా అక్క చెల్లెమ్మలకు 4,95,269 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ 1,877 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా మాత్రమే నా అక్క చెల్లెమ్మలకు మంచి చేయగలిగాము అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను। ఈ ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సహాయం అందుకుంటూ ఉన్న అక్క చెల్లెమ్మలు 65,618 మంది అయితే 107,824 మంది నా అక్క చెల్లెమ్మలు ఇదే ఈబీసీ పథకం 2 సార్లు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు। అదేవిధంగా 3,21,827 మంది నా అక్క చెల్లెమ్మలు మొత్తంగా 3 సార్లు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా లబ్ధి అందుకున్న వాళ్ళల్లో ఉన్నారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా। ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే అదే అక్క చెల్లెమ్మకు వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మకు తోడుగా నిలుస్తూ వారిని చేయి పట్టుకొని నడిపించగలిగితే ఆ అక్క చెల్లెమ్మను ఏదైనా ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది, తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే పరిస్థితి ఉంటుంది, తద్వారా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడే పరిస్థితి వస్తుంది। వాళ్ళు చేస్తా ఉన్న ఆ వ్యాపారంతో, వాళ్ళు చేసుకుంటా ఉన్న ఈ వ్యాపారంతో వాళ్లకు నెలన కనీసం ఒక 6,000 నుంచి 10,000 రూపాయల అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని అడుగులు వేగంగా ముందుకు వేస్తూ వెళ్ళాం। చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్క మంచి గుర్తుకు రాదు,
ఆయన పేరు చెప్పితే ఒక్కటంటే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదైతే, ఇక దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకరికి విశ్వసనీయత లేదు, మరొకరికి విలువలు లేవు. ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు, ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి, 3 పార్టీలుగా కూటమిగా ఈరోజు ఏర్పడి, ఈరోజు మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు. కాదు కాదు, మీ బిడ్డ మీదికి రాదు, మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదికి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదని, మార్పు కోసమని స్పష్టం చేశారు. ఒక ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చానని, అయితే ఓడిపోయాక శూన్యంగా అనిపించిందని అన్నారు. గతంలో తాను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించానని, సామాన్యుడికి అండగా నిలవాలన్నదే అప్పుడు ఇప్పుడు తన అజెండా అని పవన్ కళ్యాణ్ వివరించారు. నాడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపనలో అండగా నిలిచిన వ్యక్తులే ఇవాళ జనసేనకు మూల స్తంభాలయ్యారని వెల్లడించారు. జనసేన పార్టీ 150 మందితో ప్రారంభించామని, నేడు 6,50,000 మంది క్రియాశీలక సభ్యుల స్థాయికి పార్టీ ఎదిగిందని తెలిపారు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం అసలే చీకటి, గాఢాంధకారం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, కానీ ధైర్యమే ఒక కవచం. ఇది ఎందుకు ఈ కవితా పంక్తులు చెప్పాను? దేవరకొండ బాలగంగాధర తిలక్ కవితా పంక్తులు, నీడలోనే కవితలు. ఇది ఏ సందర్భంలో చెప్పాను, ఎందుకు 2014లో చెప్పాల్సి వచ్చింది అనడానికి, జనసేన ఒక మధ్యతరగతి మనిషికి కోపం వచ్చి రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన. సగటు చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొని ఉద్యోగస్తుల కుటుంబంలో నుంచి వచ్చి సంఘం కట్టుబాట్లకి తల ఉంచి ముందుకెళ్తూ ట్యాక్సులు కడతా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తనదైన జీవితం బతికే ఒక సగటు మధ్య తరగతి మనిషి వాళ్ళ కోపం, వాళ్ళ ఆవేదన అవన్నీ నలిపి నన్ను, వాళ్ళ కోపం నన్ను జనసేన పార్టీ పట్టించేలా చేసింది. ఎప్పుడో మద్రాసులో, ఇప్పుడు చెన్నై బుక్ ఫెయిర్లో
దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు రాసిన అమృతం కురిసిన రాత్రి పుస్తకం చదువుతూ ఉంటే సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మనుషులు ఎలా ఉంటారు, సమాజం ఎలా ఉంటుంది, ఈ మాటల్లో ఆయన ఏ ఉద్దేశంతో రాశారు, ఎవరిని ఉద్దేశించి రాశారో నాకు తెలియదు, కానీ అది నా గురించి అనిపించింది. ఇంకా చెప్పండి, నా వయసు కూడా ఒక 18-19 ఏళ్ళు, అంతకుమించి 20 ఏళ్ళు కూడా రాలేదు నాకు అప్పటికి. ఆ నీడలనే కవితలో చిన్నమ్మ వీళ్ళ మీద కోపగించుకు, వీళ్ళని అసహ్యించుకోకు, మౌఢ్యం వల్ల బలాఢ్యులు, వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు, సంఘపు కట్టుబాట్లకి రక్షక భటులు, దోపిడీదారుల స్వేచ్ఛా వర్తనకి నైతిక భాష్యం చెప్పే భాష్యకారులు. చిన్నమ్మ వీళ్ళందరూ సగం సగం మనుష్యులు, వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు, కల్లా కపటం తెలియని కబోది గుంపులు, తమని తామే మోసగించుకునే విద్యాధికులు, విదూషకులు. చిన్నమ్మ వీళ్ళని విడిచి వెళ్ళబోకు, వీళ్ళందరూ నీ బిడ్డలు. వాచకాల్లో నీతుల్ని వల్లిస్తూ, దరిద్రంలో హరిద్రా శోభల్ని వాళ్ళు గుర్తిస్తూ, ఓపిక లేని భార్యలకి సహనాన్ని బోధిస్తూ, ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ, బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య డైనమైట్లు పేలాలి, డైనమోలు తిరగాలి, కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి, దారి పక్కన నిలిచిన 3 చెట్ల బాధని అనువదించాలి, పచ్చికలో దాక్కున్న పాముల్ని, విషపాముల్ని బుట్టలోకి పట్టాలి, రేపటి ఉదయానికి ఈవేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి. చిన్నమ్మ అసలే చీకటి, గడాంధకారం, దారంతా గోతులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక వచనం. ఈ పదాలు ఈ కవిత నేను చదువుతున్నప్పుడు ఒక సగటు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తిగా, ఒక ఉద్యోగి కొడుకుగా, ఒక సూపర్ స్టార్ తమ్ముడిగా కంటే కూడా నేను ఒక ఉద్యోగి కొడుకుగానే పెరిగాను. నేను నా బాధ, నా వ్యధ అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు చేసే తప్పులు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొణతాల మురళీకృష్ణ, ఈవో బండారు ప్రసాద్, ఆలయ ధర్మకర్తలు, అర్చకులు మంగళ వాయిద్యాలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మ్యాచింగ్ గ్రాంట్ తో కలిపి విడుదలైన 1,60,00,000 రూపాయలతో భక్తుల అవసరార్థం నిర్మించబోయే క్యూ కాంప్లెక్స్ మండపంకి శంకుస్థాపన చేశారు. అనంతరం కసింకోట ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మల్లబుల్లి బాబు సొంత నిధులతో ఏర్పాటు చేసిన ప్రముఖ చిత్రకారుడు స్వర్గీయ వడ్డాది పాపయ్య, స్వర్గీయ గుడివాడ గురునాథరావు విగ్రహాలను మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ డాక్టర్ బివి సత్యవతి, అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విష్ణుమూర్తి, దంతులూరి దిలీప్ కుమార్, మందపాటి జానకి రామరాజు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, కొణతాల భాస్కర్, జాజుల రమేష్, గొర్లి సూరిబాబు, మలసాల కిషోర్, పెద్దిశెట్టి గోవిందు, కలగా లక్ష్మి, గున్నయ్య నాయుడు, కేఎం నాయుడు, వేగి త్రినాథ్, దొడ్డి లక్ష్మి, కరి రుద్రినాయుడు, కొణతాల రాజేష్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిఠాపురంలో పోటీ చేయాలన్న పవన్ కళ్యాణ్ నిర్ణయంపై పెను దుమారం చెలరేగింది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కార్యాలయం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. తమ అసమ్మతిని తెలుపుతూ పిఠాపురం టీడీపీ మద్దతుదారులు టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో, టీడీపీ జెండాలు, లోకేష్తో ఉన్న వర్మ ఫోటోలను
దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అన్ని ప్రాంతాలలో పార్టీ శ్రేణులు ఉత్సాహవంతంగా నిర్వహించాయి. గురువారం ఉదయం జరిగిన ఈ వేడుకలు పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను పార్టీ నిర్వహించింది. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం 97వ వార్డు ఇంద్రాణి ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో జన సైనికులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు హాజరై మెగా రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రక్తదాతలకు మెమోంటోలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు అంటే పతాకాలు ఆవిష్కరించడం, కేకులు కట్ చేయడం కాదని 10 మందికి ఉపయోగపడే పనులు చేపట్టాలని సూచించారు. అధికారం లేకుండానే తన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఐతు సింహాచలం, సేనాపతి శేఖర్, రాజులు సుధా, జగన్మోహన్ పాత్రుడు, రాపర్తి కిషోర్, బంటు సురేష్, గొర్ల అప్పారావు, ఆర్ఎస్ నాయుడు, దూది వెంకటరమణ, గోరపల్లి సూర్యనారాయణ, ఎర్రి నాయుడు, భీమేష్, గొల్లవెల్లి ఐ శ్రీను, సేనాపతి లీలాధర్, సేనాతి దేముడు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు అధికారంలో భాగస్వామి అయిన తర్వాత ప్రజలకు ఎన్నో మేలు చేస్తారన్న విశ్వాసం ఆల్రెడీ ప్రజల్లోకి వచ్చింది. ఆ విశ్వాసంతో ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు అధికారంలోకి తేవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, నిరుద్యోగులైన పిల్లల భవిష్యత్తు కూడా బంగారం లాంటి భవిష్యత్తు ఇవ్వబోతున్నామనే దాంట్లో మాకేమాత్రం అనుమానం లేదు. ఈరోజు పెందుర్తిలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం. మా వార్డు అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ, మా జిల్లా కమిటీ కానీ, సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్ అంతా కూడా అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలకి, పేద ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి జీవితం అంకితం ఇవ్వబోతా ఉన్నారు. రేపు రాజకీయాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ఆర్సీపీని పారద్రోలి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఈ రాష్ట్రానికి ఇవ్వబోతున్నామన్న విషయంలో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి తెలియజేస్తాను. సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం పిలుపు మేరకు మార్చి 14 రైతాంగ చలో ఢిల్లీకి మద్దతు తెలియజేస్తూ రైతు, కార్మిక, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక మరియు రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లు రాజబాబు, ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పు ఆదినారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుముడి ఈశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలను అడ్డుకోవాల్సిన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మోడీ భజన చేస్తూ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిలుపునివ్వడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జీ, చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలక రమణ,
ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, కాకినాడ రూరల్ నాయకులు టి రాజా, సామాజిక ఉద్యమకారులు ఐతబత్తుల రామేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగా సూరిబాబు, సిపిఎం జిల్లా కన్వీనర్ మోర్త రాజశేఖర్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్, ఏఎఫ్2 ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచె అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారో, అలాగే ఏదైతే మరి ఢిల్లీలో మరి ప్రదర్శనలు మరి రైతుల యొక్క కష్ట నష్టాలపై ఉద్యమం చేస్తారో దానికి మద్దతుగా ఇవాళ సంఘీభావంగా ఈ రైతు కార్మిక సంఘాలు ఇవాళ మరి ధర్నా చేపట్టాయి. మరి కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో పూర్తి సంపూర్ణంగా మరి ధర్నా చేపట్టాయి. అయితే మరి రైతు మరి కార్మిక సంఘాలు అన్నీ కలిపి మరి మద్దతు ప్రకటిస్తూ మరి సంవత్సరం దాటి మరి సంవత్సరం ఒక నెల వరకు మరి రైతులందరూ కలిసి మరి ఉద్యమాలు పోరాటాలు చేస్తే ఆ ఉద్యమాలకి హామీ ఇస్తూ ఈవేళ తిరగబడి ఈవేళ తిప్పికొట్టి మరి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. దానికి నిరసనగా ఈవేళ అక్కడ మరి ఢిల్లీలో మరి ప్రదర్శన చేస్తున్నారు. అలాగే మరి కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఈవేళ మద్దతు తెలుపుతున్నాయి. కార్మిక సంఘాలకు కూడా 26,000 రూపాయలు శాలరీ నెలకు ఇవ్వాలని చెప్పేసి, అలాగే మరి ఏదైతే మరి స్కీమ్ వర్కర్స్ ఉన్నారో స్కీమ్ వర్కర్స్ కి మరి గవర్నమెంట్ వర్కర్ గా మరి గుర్తించి మరి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ ధర్నా తలపెట్టాం. దీని మీద మరి పూర్తి స్థాయిలో దేశమంతా కూడా మరి కార్మిక సంఘాలు రైతు సంఘాలు చేస్తాయి కాబట్టి పూర్తిగా తెలుపుతున్నాయని చెప్పి కోరుకుంటూ చదివి తీసుకున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ఆయన నిర్ణయాలకు శిరస వహిస్తామని, పవన్ వెంటే జన సైనికుల పయనమని జీసీఆర్ ఫౌండేషన్ అధినేత జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్థానిక పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, గెడ్డం బుజ్జి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ భారీ ఎత్తున బాణాసంచ కాల్చుతూ జన సైనికులు సందడి చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు మెయిన్ రోడ్ వెంబడి భారీ ర్యాలీ నిర్వహించారు. రహదారిలో ఉన్న వినాయకుని గుడిలో గెడ్డం బుజ్జి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బుజ్జి పార్టీ కార్యాలయం వద్ద జనసేన జెండాను ఎగురవేసి వందన స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు గెడ్డం కన్నబాబు, మాజీ ఎమ్మెల్సీ అంగూరి శివకుమారి, గెడ్డం చైతన్య, గెడ్డం ఆకాష్, మండల పార్టీ అధ్యక్షులు యగదాసు నానాజీ, పట్టణ అధ్యక్షులు ఆచంట నూకరాజు, దొర జగన్న దొర, పల్లి దుర్గారావు, శివలంక నాగమల్లి, బిఎస్ నారాయణ, నారపురెడ్డి, పద్మావతి, మహాలక్ష్మి, పెద్దిరెడ్డి ఈశ్వరరావు తదితర జన సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెడ్డం బుజ్జి, శివకుమారి, ఆచంట దొర, రాష్ట్ర మత్స్యకార నేత సంజీవ్ మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ ఫౌండేషన్ డే అయిన ఈరోజు జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా అందరికీ జన సైనికులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇలాంటి రోజు ప్రతిరోజు మనం జన సైనికులుగా ఉండి పవన్ కళ్యాణ్ ఆదేశాలని మనం శిరసావించుతూ ఆయన ఆశయాలు కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన ఎందులో వెళ్తే మనం అందులో కూడా మన భాగస్వామి మనందరూ కలిసికట్టుగా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ ఫౌండేషన్ డే సందర్భంగా. అలాగే పవన్ కళ్యాణ్ గారు పొత్తులో మనకి ఇక్కడ సీట్ ఇవ్వకపోయినా పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిని పెట్టారు కాబట్టి ఆవిడని అఖండ విజయంతో మనందరూ కూడా గట్టిగా పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించి ఇక్కడ ఎంపీ బీజేపీకి ఇస్తున్నారు కాబట్టి ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా అత్యధిక భారీ మెజారిటీతో మనం గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని జన సైనికులందరినీ కోరుకుంటున్నాను. ఇలాంటి శుభదినాలు ఎన్నో మనం రాబోయే కాలంలో ఈ పండగ వాతావరణం ఎప్పుడు చేసుకుంటూ పోతూ మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ ఆశయాల్ని నిలబెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంత ఘనంగా, ఇంత చాలా గ్రాండ్గా ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో గెడ్డం బుజ్జి గారు ఆదేశాల్లో గెడ్డం బుజ్జి గారు మరి అనుచరులైనటువంటి జన సైనికులందరూ కూడా ఈరోజు ఆయన గెడ్డం బుజ్జి గారి దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు హాజరయ్యి ఈ పండగ వాతావరణాన్ని చాలా ఘనంగా జరుపుకున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఏదైతే ఇక్కడ జనసేన పార్టీ నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని
మరి బుజ్జి గారు అయితే ఆహ్వానించారు, గెడ్డ బుజ్జి గారు. వారి ఆదేశాల మేరకే, వారి ఆహ్వానం మేరకే, వారి యొక్క పిలుపు మేరకే మేమందరం కూడా పనిచేస్తాము ఇక్కడ. కాబట్టి ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. గెడ్డం బుజ్జి గారు ఏది చెప్తే అక్కడ జరుగుతుంది. అక్కడ స్టేట్లో పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే జరుగుతుంది, ఇక్కడ గెడ్డం బుజ్జి గారు ఏది చెప్తే జరుగుతుంది. కాబట్టి వారి ఆదేశాల మేరకు మేము అందరం పనిచేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. జన సైనికులకు మరియు నాయకులకు మరి జన సైనికులకు వీర మహిళలకు అందరికీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ 10 సంవత్సరాలు కూడా ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే నిలబడ్డాం. అలాగే రాబోయే ఇంకొక 10 సంవత్సరాలైనా అధికారం పీట ఎక్కే వరకు మేము అందరూ అలాగే నిలబడి బుజ్జి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము వాళ్ళ వెంట ఉంటామని ఒకసారి తెలియజేసుకున్నాం. అలాగే ఇంతకుముందు కూడా అనిత గారు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో ఆ రోజు కూడా 3,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఇవాళ అదే రంగం 30,000 మెజార్టీతో గెలిపిద్దామని కోరుకుంటూ జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి పాయకరావుపేట నియోజకవర్గంలో రంగరంగ వైభవంగా మరి ఈరోజు పాయకరావుపేట టైగర్ అయినటువంటి జనసేన పార్టీ టైగర్ అయినటువంటి గెడ్డం బుజ్జి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఎంతో ఘనంగా జన సైనికులు అందరి మధ్యలో ఈరోజు పాయకరావుపేట నడిబొట్టున ఎంతో రంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి పొత్తులో భాగంగా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, అదే ఆలోచన మేరకు గౌరవనీయులు గెడ్డం బుజ్జి గారి ఆలోచన మేరకు మరి ఇక్కడ పొత్తులో భాగంగా టీడీపీకి అనిత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి అనిత మేడం గారిని గెడ్డం బుజ్జి గారి ఆదేశాలతో అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఆదేశాలతో మరి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఒక మత్స్యకార రాష్ట్ర కార్యదర్శిగా మరి గెడ్డం బుజ్జి గారి సూచనల మేరకు నడుచుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైవేట్ లేఅవుట్ కు రహదారి కల్పనకై రైతుల భూములు స్వాధీనానికై యత్నించిన సంఘటన అడవివరం విజి నగిరిపాలెంలో సంచలనం రేకెత్తిస్తుంది. విశాఖ జిల్లా చినగదిలి మండలం లండగరువులో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, దేవస్థానం సిబ్బంది ఆగమేఘాల మీద రహదారి విస్తరణ పనులు చేపట్టారు. కనీసం తమ సొంత భూముల్లో ఏం జరుగుతుందో రైతులకు కూడా తెలియకుండా పనులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన యువకులు, రైతులు స్థానిక నాయకులతో కలిసి గురువారం ఇరు ప్రభుత్వ శాఖల అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వక జారుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో స్థానిక నాయకులు పాసర్ల ప్రసాద్, సత్తివాడ శంకర్రావు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వంగా చెప్పుకునే వైసీపీ వారికి ఇది తగదు అని హితవు పలికారు. రియల్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు గాను రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ప్రతిఘటనలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు అందిస్తున్న నష్టపరిహారం సరిగ్గా లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు లండా రాంబాబు, లండా సూరిబాబు, లండా చినసూరిబాబు, పట్నాల అప్పల్ నరసయ్య, కారెపు అచ్యుతరావు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక షాప్ ఉంటే వాళ్ళకి 35,000 అండి. మరి షాపు బట్టి, ఇంటి బట్టి ల్యాండ్ వాల్యూ ఎక్కడ మారిపోతుందండి. మరి ఆ విధమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దాని గురించి ఎంతమంది చెప్పి మొరపెట్టుకున్నా దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. కాగితాలు తిప్పుతున్నారు. రాష్ట్ర స్థాయిలో సీఎంకు లెటర్ అంటున్నారు, సీఎం పిఎస్ ధనుంజయ రెడ్డి ఒక లెటర్ అంటున్నారు. పని మాత్రం జరగట్లేదు. 35,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి 12,000 వెళ్ళుకోవడం ఏంటి? పక్క ఉన్న వాళ్ళకి ల్యాండ్ వాల్యూ ఎక్కడ మారిపోతుందా? షాపు కడితే ఒక రేటు పెరిగిపోద్దా? ఇల్లు కట్టుకుంటే రేటు తగ్గిపోద్దా? ఏదైనా కమర్షియల్ రోడ్డు పక్కన ఉండేది. అట్లాంటి ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది. ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జతకట్టి మరి ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇమీడియట్గా మరి ఆ ఇద్దరు నాయకులు ఎవరైతే వీటి వెనకదలో ఉన్న నాయకులు ఇద్దరు వెనక నుంచి పనిచేయడం కాదు, ముందుకు వచ్చి చెప్పండి, రైతులకు భరోసా ఇవ్వండి, మీకు టీడీఆర్లు ఇస్తామని చెప్పండి, వాళ్ళతో మీటింగ్ పెట్టండి. అలా చేయకుండా మాత్రం మరొకసారి రోడ్లోకి కానీ వస్తే, ఈ పొలాల్లో కానీ వస్తే మీకు బడిత పూజ ఉంటుంది. ఎవడిచ్చాడు ఈ హక్కు? ఈ గవర్నమెంట్ ఇచ్చిందా? ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఈ జగన్మోహన్ రెడ్డి అయినా ఈ గవర్నమెంట్ అయినా ఇంకా 2 రోజులు మాత్రమే ఉంటుంది. షెడ్యూల్ వస్తుంది. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఉంది. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ని తోస్తారు, పక్కకు తోస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా, మేము తెలుగుదేశం నాయకులమైనా ఏ ప్రభుత్వమైనా ఈ రైతులకి న్యాయం చేసి ఇక్కడ అన్ని ప్రకటించి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి రైతుల పక్షాన్ని నిలబడితేనే ఈ రోడ్డు అని అవుతుంది. మేము మళ్ళీ చెప్తున్నాం, రైతుల తోటల్లోకి ప్రైవేట్ వ్యక్తులు కానీ వస్తే తరిమి 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 కొడతాము. ఖచ్చితంగా మమ్మల్ని అరెస్ట్ చేసుకున్నా మా మీద ఏంటి దౌర్జన్యం?
చాలాసార్లు చూసాం. గోశాల ధర మొదలుపెట్టారు, అలాగ చొచ్చుకొని వచ్చి ఈ BRTS అక్కడ రోడ్డు పూర్తి చేయలేదు. ఇక్కడ రోడ్డు ఏమో తవ్వేసి 400 మంది పోలీసులతో 300 మంది GVMC సిబ్బందితో మీరు ఈ అడివారాన్ని ధ్వంసం చేశారు. ఎప్పుడూ లేదు. ఎవరికైనా పోటీ చేయొద్దండి, ఖచ్చితంగా మీరు ఓడిపోతున్నారు. ఏదైనా ప్రజలకు ఏమైనా ఈ 2-3 రోజుల్లో న్యాయం చేసి ప్రజలందరికీ, రైతులందరికీ. విజయనగరం జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన 5,546 మందికి మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం 831.90 లక్షలను విడుదల చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి లబ్ధిదారులకు ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును అందజేశారు. రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ, ఇతర ఓసీ కులాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల పేద మహిళల ఆర్థికాభివృద్ధికి సాధికారతకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం క్రింద ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో పాటు జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఈడీ పెంటోజీరావు, రెడ్డిక కార్పొరేషన్ డైరెక్టర్ భాస్కర్ రావు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. విద్యా దీవెన కానివ్వండి, అక్క చెల్లెమ్మలు బాగుండాలి. ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటుంది. ఎక్కడా కూడా మంచాలు లేకుండా, ఎక్కడా కూడా. నందిగామ పట్టణంలోని పాత బైపాస్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి భారత టాకీస్ వరకు డివైడర్ నిర్మాణంలో జరిగిన అవకతవకలను, నాణ్యత లోపాలను పట్టణ తెదేపా కౌన్సిలర్లు మరియు తెదేపా నేతల బృందంతో కలిసి భాజపా, తెదేపా, జనసేన పార్టీల ఉమ్మడి నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనవసరమైన చోట డివైడర్ కి కటింగ్ పెట్టారని, జన సంచారం, వాహనాల సంచారం ఎక్కువగా ఉండి తప్పనిసరిగా రోడ్డు క్రాస్ చేయాల్సిన అవసరం ఉన్న చోట అడ్డంగా డివైడర్ కట్టారని, వాహనాలకు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు డివైడర్లు నిర్మిస్తారు కానీ ఇక్కడ మాత్రం ప్రజాభిప్రాయాలకు విరుద్ధంగా ప్రచార ఆర్భాటాలే ప్రధాన లక్ష్యంగా డివైడర్ నిర్మించి ప్రజలకు అంతులేని అసౌకర్యాన్ని మిగిల్చారని అన్నారు. అదేవిధంగా మొండితోక సోదరుల తీరుతో నందిగామ ప్రజలు విసుగెత్తిపోయారని, దీనిపై తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతమైన చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. నంది సర్కిల్ కానీ అదేవిధంగా చిన్న మసీదు రోడ్డు ఇక్కడ మెయిన్ అవసరం. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తారు, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ ఎక్కువ రెగ్యులర్గా వెళ్ళే రిక్షా రద్దీగా ఉంటే రోడ్ల దగ్గర కూడా డివైడర్ కట్టేసేసారు. అసలు అవసరం లేని చోట్ల మాత్రం ఓపెన్ చేస్తారు. అదేవిధంగా భారీ వెహికల్స్ యూటర్న్ తీసుకోవాలంటే కొన్ని చోట్ల కూడా అక్కడ ఆటో స్టాండ్ పెట్టారు. అసలు అక్కడ యూటర్న్ సాధ్యమవుతుంటే అది ఒక జ్ఞానం లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇష్టానుసారం డివైడర్ చేస్తారు. కేవలం ప్రశ్నిస్తే అభివృద్ధి అడ్డుకుంటుంది అంటారు, లేకపోతే అప్పుడు అఖిలపక్ష సమావేశం పెడతారు. ఇలాంటివి కట్టే ముందే ఎందుకు అఖిలపక్ష సమావేశం పెట్టరు? మేము ఎప్పుడైతే తప్పులు ఎత్తి చూపుతామో అప్పుడు మా మీద బురద చదువుతారు, మీరు అభివృద్ధిని అడ్డుకుంటారు, లేకపోతే అఖిలపక్ష సమావేశాలు అప్పుడు గుర్తొస్తాయి. అసలు ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ చూడండి ఎంత అసౌకర్యంగా ట్రాఫిక్ ఎంత ఎక్కువైపోతుందో. ఉన్న రోడ్డు ఏదైతే దాన్ని డివైడర్ పెట్టడం ఇంకా ఇరుకైపోయి ఇంకా ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. మేము డిమాండ్ చేసేది సర్కిల్స్ దగ్గర కంపల్సరీ డివైడర్ని కట్ చేయండి. ప్రజలు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు 2-3 మాట్లాడారు. అక్కడ నంది సర్కిల్ దగ్గర, పారటాటి సర్కిల్ దగ్గర, చిన్న మసీదు సర్కిల్, ఈ 3 ప్రధానంగా మాకు అక్కడ డివైడర్ కట్ చేయాల్సిందిగా ప్రజలు డిమాండ్ చేస్తారు. తప్పకుండా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే కమిషనర్ గారు కానీ ఇవన్నీ వీళ్ళు దృష్టిలో పెట్టుకొని వెంటనే బాధ్యత చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే మా ప్రభుత్వం వచ్చాక తప్పకుండా ప్రజల సౌకర్యార్థం మేము వాళ్ళకి అనుకూలంగానే మేము డివైడర్ని కట్ చేస్తాం. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే తత్వమే మానవత్వమని స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సామాజికవేత్త దోసర్రిపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ గొల్లపేటలో గుండెపోటుతో తీవ్ర అనారోగ్యానికి గురై 2 నెలల నుండి ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ గౌరీశంకర్ కుటుంబానికి వివేక అభ్యుదయ సేవా సమితి ఏర్పాటు చేసిన 25 కేజీల బియ్యం, నిత్యావసర కిరాణా సరుకులు అందజేశారు.
సమితి అధ్యక్షుడు పెంకే నూకరాజు గాంధీ బొమ్మ సెంటర్ సాయి దుర్గా ఆటో యూనియన్ నాయకులను అభినందించారు. ప్రభుత్వం ఆటో కార్మిక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి పొదుపు ఖాతాలతో జీవన ప్రగతికి రుణ సదుపాయం మూలధనంతో జీవనోపాధికి వెసులుబాటు కల్పించాలని రమణ్ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో ఓసా నూకరాజు, పిలోవరాజు, చెల్లి సుబ్బారావు, ఖండబిల్లి బుజ్జి పాల్గొన్నారు. గౌరీ శంకర్ గారు కాకినాడ నగరానికి సంబంధించినటువంటి ఆటో డ్రైవరు, 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆయన అనారోగ్యానికి గురవడంతో వివేక అభ్యుదయ సేవా సమితి వారు ప్రత్యేకంగా ఆయనకి బియ్యాన్ని, నిత్యావసర సరుకుల్ని అందజేసేటువంటి కార్యక్రమాన్ని వివేకానందుల యొక్క స్ఫూర్తితో అందజేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దుర్గాసాయి ఆటో యూనియన్ వారు అందరూ కూడా ఆ 25 మంది సభ్యులు కూడా అందరూ కూడా బాధ్యత వహించి సోదర కార్మిక కుటుంబానికి చేయూత అందించేటువంటి కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. డ్వాక్రా స్వయం సహాయక గ్రూపులు ఏవైతే ఎలా ఉన్నాయో అట్లాగే ఆటో కార్మికులకు కూడా 45 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి ఆటో కార్మికులందరినీ కూడా పొదుపు సంఘాలుగా ప్రభుత్వమే ఏర్పాటు చేసేటట్లయితే ఆ విధంగా వాళ్ళకి మార్జిన్ మనీ అనేటువంటిది, బ్యాంకు రుణాలు అనేటువంటివి, అలాగే వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు తెచ్చుకోకుండా నిలబడటానికి ఎంతో అవకాశం కలుగుతుంది. మరి వీరికి ఏ రకమైనటువంటి బ్యాంకు రుణాలు కానీ ఆర్థిక సహాయాలు కానీ లేకపోవడం వలన ప్రైవేటు రుణాలతోటి సంపాదించిన డబ్బు అంతా కూడా దానికే ఖర్చు అయిపోయి కేవలం బ్రతకడానికి మాత్రమే ఉంటుంది తప్ప ఇటువంటి అనారోగ్యాలు, కష్టాలు వచ్చినప్పుడు తట్టుకునే పరిస్థితి చాలామందికి ఉండడం లేదు. కాబట్టి ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం 10,000 రూపాయలు ఆసరాగా ఇస్తున్నప్పటికీ రవాణా పన్నుల రీత్యాగా అవి వాటికి చెల్లింపు అయిపోతున్నటువంటి పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది, కానీ ఒక శాశ్వతమైనటువంటి ప్రాతిపదికలో ఈ ఉపాధి ద్వారాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉండాలి అంటే ఆటో కార్మిక కుటుంబాల యొక్క శ్రేయస్సు కోసం డ్వాక్రా గ్రూపుల తరహాలోనే ఈ ఆటో కార్మిక కుటుంబాల స్వయం సహాయక సంఘాలని ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారాగా వాళ్ళకి రుణాలు ఇచ్చేటువంటి అవకాశాలు చేసేటువంటి మేనిఫెస్టోల్ని రాజకీయ పార్టీలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం ఈ సందర్భంగా కోరుతారు. తెనాలిలో జరిగిన మీటింగ్ తదనంతరం పబ్లిక్ టాక్ గా మాట్లాడుతూ గొల్తి గీతాంజలి ఈ ప్రభుత్వంలో పొందిన ప్రయోజనాలు మాట్లాడిన విధానంతో సోషల్ మీడియాలో ఈ గొల్తి గీతాంజలి అసభ్య పదజాలంతో దూషణకు గురి కావడంతో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుటుంబానికి న్యాయం జరగడానికి శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శన ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఆమె పిల్లలకు ప్రభుత్వం ఉన్నత విద్య నేర్పించి తగిన ఉద్యోగం ఇప్పించి వారి కుటుంబాన్ని ఈ విధంగా అయినా ఆదుకున్న వారికి న్యాయం చేస్తే గీతాంజలికి ఆత్మకు శాంతి చేకూరుస్తుందని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణరాజు, నగర స్వర్ణకార సంఘం అధ్యక్షులు అరటికట్ల రామ్మోహన్ రావు, అలాగే పొన్నాడ బ్రహ్మానందరావు, అనుపోజు సత్యనారాయణ, కణితి ప్రసాద్, కొమ్మోజు సత్యబాబు, చిప్పాడ నాగు, నక్కా విజయ్ ఇంకా తదితర నాయకుల సమూహంతో కాకినాడ నగరం కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. నా పేరు సిల్లూరు సత్యనారాయణ, కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మొన్న 8వ తారీఖున తెనాలిలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా గొల్తి గీతాంజలి అనే అమ్మాయి చిన్న వయసులోనే అమ్మాయి మరణం చెందింది. ఆ మరణానికి కారణం కొన్ని రకాల ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రశంసలతో కూడిన కార్యక్రమాలు చేయడం మూలంగా సోషల్ మీడియాలో దుర్భాషలు ఆడడం జరిగింది. దాన్ని ఈ అమ్మాయి తెలియని ఈ సున్నితమైన మనస్కరాలు కనుక ఈ మనస్తాపానికి చెంది ఆత్మహత్యకు గురైనట్టుగా మాకు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన ఏదైతే ఉందో ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేము శాంతియుతంగా చేసే ఈ నిరసనకి ప్రభుత్వానికి చేరి ఆ కుటుంబానికి చేయూతగా 50 లక్షల ఎక్స్గ్రేసియా మరియు చిన్నపిల్లలు అటువంటి 5-6 సంవత్సరాల పిల్లలు ఉన్నటువంటి వారికి వచ్చిన చదువు దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగం వరకు కూడా చూసి వాళ్ళని ఆదుకుంటే కనీసం జరిగిన అన్యాయానికైనా మనం న్యాయం చేసినట్టు ఉంటుందని ప్రభుత్వానికి కోరుకున్నాం. అదేవిధంగా ఈ సంఘటన జరగడానికి కారకులు ఎవరైతే ఉన్నారో వారిని ముఖ్యంగా కఠినంగా శిక్షించి ఆ విధంగా కూడా న్యాయం చేసినట్లయితే మేమంతా కూడా వారికి సంతృప్తి, వారి ఆత్మశాంతి చేకూరుతుందని కోరుకున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ఆర్ ఈటీసీ నేస్తం కింద అర్హులైన అక్క చెల్లెమ్మల ఖాతాలో నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి.
మేనిఫెస్టో తీసుకుని నేరుగా మీ ఇంటికి వస్తాం, మంచి జరిగితేనే టిక్ కొట్టండి అని పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి. మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న జనసేనాని తాను రాజకీయాలకు వచ్చింది అధికారం కోసం కాదని మార్పు కోసమని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ. నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అమర్నాథ్. పిఠాపురంలో పోటీ చేయాలన్న పవన్ కళ్యాణ్ నిర్ణయంపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్ల ఆగ్రహావేశాలు. టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో టీడీపీ జెండాలను తగలపెట్టిన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ అభిమానులు. ఇదే రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.